సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించునని యెహోవా సెలవీయగా. చాలండి. ఈ భాగంలో చూసినట్లయితే ముఖ్యంగా ఈ సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తాయి దేవుని బిడ్డలారా. బైబిల్లో రాయబడిన మాట, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేయగా. సీ దట్ వర్డ్, మరలా. ప్రియమైన వాళ్ళరా, దావీదు యొక్క జీవితము మనకు ఒక పెద్ద ఆత్మీయమైన పాఠం అండి. చాలా విషయాలను మనం నేర్చుకోవచ్చు. ఎందుకు ఇక్కడ రాయబడింది మరలా యెహోవా యొద్ద విచారణ చేయగా అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు విచారణ చేశాడనే కదండి అర్థం. ఇంతకు ముందు దేవుని దగ్గర ప్రార్థన చేశాడనే కదా, ఇంతకు ముందు దేవుని దగ్గర మనవి చేశాడనే కదా, లేదా ప్రార్థించాడు, విచారణ చేశాడనే కదండి అర్థము. అయితే దావీదు మరలా విచారణ చేశాడంట. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడండి, ఎన్ని జాగ్రత్తలు, తగిన జాగ్రత్తలన్నీ మనం తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో గమనించగలం. ఏం జరిగింది ఆ అధ్యాయంలో? బైబిల్లో చూసినట్లయితే ఆ సమయంలో దావీదు దగ్గర ఉన్నటువంటి 600 మంది యూదా అనేటువంటి ప్రాంతంలో ఉన్నారండి. ఆ సమయంలో దావీదు విన్నాడు ఫిలిష్తీయులంట కెయీలా అనేటువంటి ప్రాంతం మీదకి ఫిలిష్తీయులు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలమండి. ఆ తర్వాత యుద్ధము చేశారంట. వారి ధాన్యమును ఫిలిష్తీయులు దోచుకుంటున్నారు, లేదా ధాన్యమును తీసుకుంటున్నారు అనే వార్త వినగానే దావీదు ఎవరండి? అభిషేకింపబడినవాడు. దావీదు ఎవరండి? దేవుడు యుద్ధములను చేయడానికే దావీదుని ఏర్పరిచాడు. సో దావీదు అనుకున్నాడు, మనము వెళ్ళి కెయీలా ఉండేటువంటి వాడిని రక్షించుదాము. అయితే దావీదు దగ్గర ఉండే 600 మంది దేవుని బిడ్డలారా, మొదటిసారిగా దావీదు ప్రార్థన చేశాడు, దేవా నేను వెళ్ళాలన్నా అంటే దేవుడు అన్నాడు, నీవు నిశ్చయముగా వెళ్ళుము. ఆ సమయంలో ప్రజలు భయపడ్డారు. మనం యూదయలో ఉన్నప్పుడే భయపడుతున్నామే, ఈ ఫిలిష్తీయులను ఏ విధంగా ఎదుర్కోవాలి అని భయపడినప్పుడు దావీదు మరలా విచారణ చేశాడు. ఆత్మీయ జీవితంలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు తన జీవితంలో సమస్యలు వచ్చాయి, అయితే నష్టము జరగలేదు దేవుని బిడ్డలారా. బైబిల్లో చూద్దామా? తర్వాత భాగంలోనికి మేము నడిపించబోతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుతురా అని దావీదు మరలా మనవి చెయ్యగా యెహోవా వారు నేను అప్పగించుతురని సెలవిచ్చెను. చూడండి, ఈ అధ్యాయంలో నేను చెప్పాను దావీదు జీవితంలో మాటి మాటికి కనిపించే పదము మరలా విచారణ చేయగా. దావీదా, నీ జీవితంలో నీ ప్రార్థన జీవితం ఏంటయ్యా అంటే, నేను మరలా ప్రార్థన చేస్తాను, నేను మరలా దేవుని చిత్తము తెలుసుకుంటాను. ఇక్కడ ఏం జరిగిందండి? బైబిల్లో చాలా బాధాకరమైన విషయం దావీదు జీవితంలో జరిగింది. ఏంటంటే దావీదు ఎక్కడికి వెళ్ళినా సౌలు వెంబడిస్తూనే ఉన్నాడు. ఒకవేళ సౌలు యొక్క ఇంటెలిజెన్స్, ఒకవేళ కెపాసిటీ, లేదా చాలా మంది సందర్భాలలో ఈ మాటలు మనం వింటుంటాం. ప్రతి దేశమునకు కూడా ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంటుందండి. సౌలు యొక్క నెట్వర్క్ ఎటువంటిదంటే దావీదు ఎక్కడ ఉన్నా సౌలు కనుక్కుంటాడండి. దావీదు ఏ అరణ్యంలోనికి వెళ్ళినా సౌలు కనుక్కుంటున్నాడు. మొదటిగా చూసాము, కెయీలాలో ఉన్నటువంటి వాడిని రక్షించడానికి దావీదు వెళ్ళాడు. అయితే ఎప్పుడైతే సౌలు విన్నాడో, కెయీలాలో దావీదు విన్నాడని, దావీదు హృదయం ఎంత మంచి హృదయం తెలుసా అండి. బైబిల్లో రాయబడిన మాట అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను బట్టి సౌలు ఈ కెయీలాలో ఉన్నటువంటి ప్రజలను చంపుతాడు, లేదా పట్టణం నాశనం చేస్తాడు, ఈ ప్రజలు కూడా నన్ను అప్పగించేస్తారు కదా సౌలుకు. దేవుడు అన్నాడు, ఈ ప్రజలు నిన్ను అప్పగించేస్తారు. మరలా విచారణ చేస్తున్నాడండి. అక్కడి నుంచి దావీదు ఎక్కడికి పోయాడో తెలుసా దేవుని బిడ్డలారా? జీపు అనేటువంటి అరణ్యంలోనికి వెళ్తాడండి. సౌలు మరలా తెలుసుకుంటాడు. బైబిల్లో చూసినట్లయితే వారు కూడా ఆ యొక్క బైబిల్లో రాయబడింది, సౌలుకు చెప్పి పంపిస్తాడు, ఓ సౌలు రాజా, నీవు మనోభిష్టము గలవాడై నీవు రమ్ము, ఈ దావీదును అప్పగించడానికే మేము ఉన్నాము కదా. వాళ్ళు అన్నటువంటి మాట దేవుని బిడ్డలారా, కెయీలాలో ఉంటే సౌలుకు తెలుస్తుంది, జీపు అరణ్యంలో ఉంటే సౌలుకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఆ భాగములన్నీ చూపించట్లేదండి. అదే అధ్యాయంలో ఉంటుంది, మయోను అనేటువంటి అరణ్యంలోనికి వెళ్తాడు. అక్కడికి సౌలు వస్తాడండి. చివరిగా ఏన్గెది అనేటువంటి స్థలముకు వస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దావీదు జీవితంలో ఎన్ని మార్లు దాటుతూ అరణ్యములు దాటుతూ ఉన్నా తన జీవితంలో అంటే బైబిల్లో రాయబడింది, దేవుడు సౌలునకు అతన్ని అప్పగించలేదు. వై? కారణం ఏంటి దేవుని బిడ్డలారా? సమస్య వచ్చినప్పుడు విచారణ చేస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడు
దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటున్నాడు. సమస్య వచ్చినప్పుడు నేను ఎటువైపు వెళ్ళాలి తెలుసుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అదే దావీదు ఒక సమయం వచ్చింది ఎమోషనల్గా డెసిషన్ తీసేసుకున్నాడండి. హీ డిడ్ంట్ ఎంక్వైర్ అట్ ద లార్డ్. కెయీలా వాళ్ళని రక్షించడానికి ఏమో మరలా విచారణ చేస్తాడు. జీపు అరణ్యంలో ఉన్నప్పుడు మరలా విచారణ చేస్తాడు. ఒక సమయం వచ్చింది, అన్నీ బాగున్నాయి, ఫిలిష్తీయుల ప్రాంతంకి వెళ్తాడండి. ఎందుకు అక్కడికి వెళ్తాడంటే చివరిగా సౌలు అక్కడికి రాలేడు అనుకొని మంచి డెసిషన్, ఫిలిష్తీయుల ప్రాంతంలోకి వెళ్తాడు. చాలా బాగుందండి. ఏం జరిగిందో మనం చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చాలండి, ఎంత బాధకరమైన మాట దేవుని బిడ్డలారా. ఒక సమయం వచ్చిందంట, ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిరి. వై? ఎందుకు దేవుని బిడ్డలారా? అరణ్యములు మారుతున్నప్పుడు వాళ్ళు ఏడ్చలేదు, కెయీలాలో ఉన్నప్పుడు వాళ్ళు ఏడవలేదు, జీపు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏడవలేదు, మయోను అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏడవలేదు, ఏన్ గెదిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏడవలేదు. అయితే ఒక సమయం వచ్చింది, వెన్ దే ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? కంఫర్టబుల్ అనేటువంటి మాట. దావీదు డెసిషన్ మంచి డెసిషన్. ఫిలిష్తీయుల ప్రాంతంకి వెళ్ళాడు, ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఓ ఆకీషు రాజా, మేమందరము నివసించడానికి మాకు ఒక పట్టణము లేదా మాకు ఒక గ్రామము కావాలి. ఆకీషు రాజు శాంక్షన్ చేసేసాడండి. వండర్ఫుల్గా, ఇదిగో దావీదు, నువ్వు తీసుకొని వెళ్ళిపో. అదే సిక్లకు దేవుని బిడ్డలారా హ్యాపీగా ఉన్నాడు. ఈవెన్ ఇతర ప్రాంతముల మీదకి వెళ్ళి యుద్ధములు చేసుకుంటూ, ప్రజల మీద యుద్ధములు చేసుకుంటూ, వారి యొక్క సమస్తమును తెచ్చుకుంటూ సిక్లగులో పెట్టుకొని హ్యాపీగా ఉన్నాడండి. అయితే ఒక సమయం వచ్చింది, ఏంటంట? ఏడ్చుటకు శక్తి లేనంతగా. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. ఎందుకు దావీదు, నీ జీవితంలో ఇంతవరకు నీవు బాగున్నావు కదా, వై సడన్లీ ఏడ్చుటకు శక్తి లేనంత? దావీదు మాత్రమే కాదు అంట, 600 మంది కూడా ఏడ్చుటకు శక్తి లేనంత. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి ఏడవడం వేరు, ఒక కుటుంబం ఏడవడం వేరు, ఒక బంధువులు ఏడవడం వేరు, ఒక పట్టణము ఏడవడం వేరు, అందరూ ఏడవడం వేరండి. సమస్య యొక్క తీవ్రత దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడండి దావీదు. ఇదే ప్రార్థన ఆకీషు రాజు అన్నప్పుడు విచారణ చేసింటే సిక్లగు కాలిపోయేది కాదు, తన భార్యలను కోల్పోయేవాడు కాదు, తన యొక్క పిల్లలను కోల్పోయేవాడు కాదు, ఆ 600 మంది యొక్క భార్యలను కూడా కోల్పోయేవాడు కాదు. అయితే ఎప్పుడైతే చేయి కాల్చుకున్నాడో, ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఈ దండును తరిమిన ఎడల నేను వారిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ప్రియమైనటువంటి వాళ్ళ బైబిల్లో రాయబడింది కదా, దేవుడు అన్నాడు, తరుము, నిశ్చయముగా నీ వారిని నువ్వు కలుసుకుంటావు. ఒక మిరక్యులస్ వేలో అక్కడ దావీదు వారిని కలుసుకున్నాడు. మనకు తెలుసు ప్రియమైన వాళ్ళరా, అమాలేకీయులు అంటే ఫుట్ నోట్లో కొన్ని బైబిల్స్లో ఉంటుంది, శూరులైన లోయ నివాసులు. సామాన్యమైన ప్రజలు కాదండి, చాలా క్రూరమైనటువంటి ప్రజలు దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు దావీదుకి ఎలా తెలుస్తుందండి? దేవుడేమన్నాడు, నీవు తరుము, ఉత్తరము వెళ్ళాలా, దక్షిణము వెళ్ళాలా, పడమట వైపు వెళ్ళాలా, ఎటువైపు వెళ్ళాలి? ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా, అరణ్యములో ఒక వ్యక్తిని వాళ్ళు కలుసుకున్నారు. కాయిలాగా పడిపోయినటువంటి వ్యక్తి, అమాలేకీయులకు సంబంధించినటువంటి వ్యక్తి. దావీదు అతనికి ఆహారం అందించాడు, అతని ద్వారా దావీదు కలుసుకున్నాడండి. దేవుని వాక్యంలో చూసామా చివరిగా ఏం జరిగిందో? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. చాలండి, ఎంత చక్కటి మాట. కోల్పోయిన సీజన్లో నుంచి, పోగొట్టుకున్నటువంటి సీజన్లో నుంచి పొందుకున్నటువంటి సీజన్ ఒకటి, అయితే ఇంకొక సీజన్ వచ్చింది. పొందుకోవడం మాత్రమే కాదు, అత్యధికముగా పొందుకునేటువంటి సీజన్. అదే ఇది దేవుని బిడ్డలారా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో చూసినట్లయితే దావీదు అంట తన 2 భార్యలను పొందుకున్నాడు, తనకు కుమారులను పొందుకున్నాడు, ఆ 600 మంది తన కుటుంబాలను పొందుకున్నారు, వారి యొక్క పశువులను అన్నిటిని పొందుకున్నారు. అది పొందుకునేటువంటి సీజన్. అయితే ఒక్క వచనము తర్వాత రాయబడినటువంటి మాట, పొందుకునేటువంటి సీజన్లో నుంచి నెక్స్ట్ ఒక అడుగేస్తాడు.
అది అత్యధికముగా పొందుకునేటువంటి సీజన్. ఏంటంటే అండి ఆ సీజన్ బైబిల్లోనే రాయబడింది. దావీదు తనది కానిది అండి ఏంటంట, అమాలేకీయుల గొర్రెలను దొడ్లన్నిటిని పట్టుకొనెను, ఇవి దావీదునకు తోపుడు సొమ్మాయను. పోగొట్టుకునేటువంటిది ఒక సీజన్, పొందుకునేటువంటిది ఒక సీజన్, అత్యధికముగా పొందుకునేటువంటిది ఒక సీజన్. పోగొట్టుకున్నాడు దావీదు తన జీవితంలో. వై? తప్పు చేశాడు, పాపము చేశాడు, పోగొట్టుకున్నాడు దేవుని బిడ్డలారా. నెక్స్ట్ సీజన్ వచ్చింది, రియలైజ్ అయ్యాడు, వాటిని పొందుకున్నాడు. తర్వాత సీజన్ వచ్చింది, దేవుడు కృప చూపించాడు, తనది కానిది కూడా తెచ్చుకున్నాడు. అదే అమాలేకీయుల గొర్రెలను, అమాలేకీయుల దొడ్లను, అమాలేకీయుల సంబంధమైనటువంటి వాటిని. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు తీసుకోబోయే తీర్మానములో దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ సందేశం నీవు ఎక్కడి నుంచి వింటున్నా విచారణ చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన పూర్వకంగా నీవు అడుగు వేయి. మనుష్యులు చెప్పేటువంటి మాటలను నీవు నమ్మవద్దు, మనుష్యులు చెప్పేటువంటి మాటలను నీవు వినవద్దు. దేవుని బిడ్డలారా, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్తే అది చేయడం ప్రారంభించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు జీవితంలో కెయీలాకు వెళ్ళాడు, విచారణ చేశాడు. ఆ తర్వాత జీపుకి వెళ్ళాడు, విచారణ చేశాడు. మయోనుకి వెళ్ళాడు, విచారణ చేశాడు. ఏంగెదికి వెళ్ళాడు. తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా దుఃఖపడలేదు. ఒక సమయం వచ్చింది, విచారణ చేయకుండా ఎమోషనల్గా డెసిషన్ తీసుకున్నాడు. ఏడ్చడానికి కూడా శక్తి లేదంటండి చివరికి. ప్రియమైన వాళ్ళరా, అయితే దావీదు మరలా రియలైజ్ అయ్యి విచారణ చేశాడు. దేవుడు అతనికి అప్పగించాడు. దేవుని బిడ్డలారా, ఈ సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. విచారణ చేయకుండా ఒకవేళ ఎమోషనల్ డెసిషన్స్ తీసేసుకున్నావా, దేవుడు చెప్పిన మాటలను కాదంటూ ఒకవేళ నువ్వు తీసుకున్న తీర్మానములు ఒకరోజు నిన్ను ఎక్కడికి నడిపిస్తాయో తెలుసా? సిక్లగ్లోనికి నడిపిస్తాయండి. యూ విల్ ఎంటర్ ఇన్ టు సిక్లగ్. వై? టు క్రై బియాండ్ యువర్ ఎనర్జీ, బియాండ్ యువర్ కెపాసిటీ. నీ శక్తికి మించి ఒకరోజు నువ్వు ఏడవడం ప్రారంభిస్తావు. ఈ సందేశము దేవుడు ఎవరికో హెచ్చరికలు చేస్తున్నాడండి. దేవుడు ఎవరికో హెచ్చరికలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, రియలైజ్ అవ్వు. ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఇయర్స్, ఓపెన్ యువర్ హార్ట్. నీ హృదయమును నువ్వు తెరవడం ప్రారంభించు. That's the Lord speaking with you. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, మహోన్నతమైనటువంటి మా దేవా తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఏ దేవుడైతే దావీదును నడిపించాడో అదే దేవుడు మమ్ములను కూడా నడిపించుటకు ఆయన సమర్థుడు అని మీరు రుజువు చేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఒకవేళ మా జీవితంలో మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపములు, మా యొక్క కేర్లెస్నెస్ తండ్రి, మేము తీసుకున్న అజాగ్రత్తలు, దేవుడు చెప్పిన మాటలు వినకుండా, దేవుని సేవకులు దేవుని వాక్యము చెప్పిన మాట మేము వినకుండా, ఒకవేళ మనుష్యులు చెప్పిన మాటలు మేము విని ప్రలోభములకు గురై ప్రభువా, ఆకీషు రాజు చెప్పిన మాట దావీదు విన్నాడు, అందుకే ఏడ్చుటకు శక్తి లేనంతగా వెళ్ళిపోయాడు ప్రభువా. మా జీవితంలో కూడా ఆకీషు లాంటి వారు చెప్తున్న మాటలు మేము విని తని ఒకరోజు సిక్లగు అనుభవంలోనికి మేము వెళ్ళకుండా మీరు మాకు సహాయము చేయి ప్రభువా. ఎవరైతే ఈ సందేశం వింటున్నటువంటి వారిలో కోల్పోయారు, పోగొట్టుకున్నారు, ఆరోగ్యము కావచ్చు తండ్రి, కృప కావచ్చు, అభిషేకము కావచ్చు, పిలుపు కావచ్చు, ఒకవేళ భర్తలను కావచ్చు, భార్యలను కావచ్చు, పిల్లలను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, ఒకవేళ ప్రభా తన వ్యాపారములు కావచ్చు, ఒకవేళ నైనా తండ్రి మరి ధనము కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ ప్రభా, ఒకవేళ నీ చిత్తమునకు వ్యతిరేకంగా చేసి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కోల్పోయి ఉంటే క్షమించు ప్రభువా, క్షమించు నాయనా. ఇదిగో నీ దగ్గర మేము విచారణ చేస్తున్నాం. లార్డ్, హెల్ప్ us to get more than what we lost. మేము పోగొట్టుకున్న దానికంటే అత్యధికముగా పొందుకునే సీజన్లోనికి మేము అడుగు పెట్టుటకు మీరు మాకు కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, యేసు నామమందు ఎవరైతే పరిచయం ప్రేమించి తమ వంతు సహకారం అందిస్తున్నారు, తమ కానుకలను పంపిస్తున్నారు, వారిని సమృద్ధిగా దీవించమని యేసు నామమందు నాయనా ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.